శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇజ్రాయెల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహును గద్దెదించేందుకు లక్ష్యంగా ఒకటయ్యారు మాజీ ప్రధానులు. కొత్త పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. ఇప్పుడు మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, ఎయిర్ ల్యాపిడ్ ఒకటయ్యారు. యష్ అటిట్, యమీనా పార్టీలను విలీనం చేస్తూ ఉన్నారు మాజీ ప్రధానులు. కొత్త పార్టీకి టుగెదర్ లెడ్ బై బెన్నెట్ పేరు పెట్టారు. ఈ ఏడాది జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగనున్నారు ఈ మాజీ ప్రధానులు. ఇక నేతన్యాహుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాన్ని ఏకం చేయటమే ఇప్పుడు వీళ్ళ ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం. ఇజ్రాయెల్ను సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి నేతగా నేతన్యాహుకి ఒక రికార్డు ఉంది. ఇక నేతన్యాహును గద్దె దించేందుకు ఇక ప్రస్తుత పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము. నేతన్యాహు నాయకత్వంలో ఇటు ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ నుంచి దాడులు ఎదుర్కొంటూ ఉంది. ఇవన్నీ పరిణామాలు ఇటు అమెరికా మధ్యలో రావటం, ఇదంతా కూడా అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేయటము, ప్రజెంట్ జరుగుతున్నటువంటి దాడులు, శాంతి చర్చలు ఏమాత్రం కూడా అంటే శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ శాంతి మాత్రం నెలకొనటం లేదు. ఇవన్నీ పరిణామాలు అక్కడ ఉన్నటువంటి వారి దగ్గరుండి నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో కరెక్ట్ ఇదే టైం నేతన్యాహును గద్దెదించడానికంటూ మాజీ ప్రధానులు ఒకటయ్యి రెండు పార్టీలను కలిపి టుగెదర్ లెడ్ బై బెన్నెట్ అనే పేరు పెట్టారు. ఇంకా కూడా ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకం చేసేందుకు వీళ్ళు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. మరి నేతన్యాహును గద్దెదించడం సాధ్యమేనా? ఈ పార్టీల బలం ఎంత? అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల నేతన్యాహు మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా ఏంటి అన్న డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ సిరాజ్, ఇప్పుడు మాజీ ప్రధానులు ఇద్దరు ఒకటే నేతన్యాహును గద్దెదించాలి అంటున్నారు. అసలు ప్రజెంట్ నేతన్యాహుకి ఇజ్రాయెల్లో ఎటువంటి ఇమేజ్ ఉంది, ఏంటి? ఖచ్చితంగా రేణు, ఎందుకంటే ముందు నుంచి కూడా యుద్ధ ప్రభావం ఎక్కువ అవుతున్నప్పుడు ఇజ్రాయిల్ కు అమెరికా సపోర్ట్ ఇవ్వడంతో ఇరాన్ కు మరింత ప్రతిష్టంభన ఏర్పడడం లేదా ఇరాన్ పైన దాడులను తారాస్థాయికి తీసుకువెళ్లడంలో కీ రోల్ పోషించారు. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధం నుంచి మధ్యలో తప్పుకోవాలని భావించినప్పటికీ ఇజ్రాయిల్ యొక్క ఒత్తిడితో అమెరికా కూడా యుద్ధంలో పూర్తి స్థాయిగా కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాం. అంతర్గత రాజకీయ పరమైనటువంటి విషయాలు కానివ్వండి, ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి విభేదాలు కూడా ఈ యుద్ధం మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తాయనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి మనం ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి నెతన్యాహుకు సంబంధించినటువంటి ఇష్యూ మాట్లాడుకునే ముందు అమెరికాకు సంబంధించినటువంటి వైనాన్ని కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే యుద్ధంలో ఇజ్రాయెల్ కోసం అమెరికా చేస్తున్నటువంటి పోరాటం లేదా చేస్తున్నటువంటి ఫైట్, యుద్ధంలో పాల్గొంటున్నటువంటి తీరుపై అమెరికన్లు కూడా ట్రంప్ పైన వ్యతిరేకత చూపుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అమెరికా వ్యాప్తంగా అతిపెద్ద ఉద్యమాన్ని కూడా చేపట్టారు అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా. మరి ఇలాంటి సందర్భంలో ఇటు ఇజ్రాయెల్ కూడా ఇప్పుడే తారాస్థాయిలో రాజకీయ పరిణామాలు కూడా మారుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ప్రధానంగా పశ్చిమాసియా ప్రాంతాల్లో, గల్ఫ్ ప్రాంతాల్లో సాగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ లో ఒక రాజకీయాలు మాత్రం మరో టర్న్ తీసుకున్నాయనేది మాత్రం క్లియర్ కట్ గా కనబడుతుంది రేణు. ఎందుకంటే ఈ ఏడాది జరగబోయేటువంటి ఎన్నికల్లో అక్కడ ప్రధానమంత్రిగా బెంజమిన్ నెతన్యాహు ఉన్నారు. ఆయన్ని ఎలాగైనా గద్దెదించాలి, రాజకీయంగా ఆయన్ని దెబ్బ కొట్టాలి, ఇజ్రాయెల్ ని పూర్తి స్థాయిలో యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం, ఇరాన్ ద్వారా వచ్చేటువంటి ప్రతి నష్టాన్ని కూడా అటు అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ కూడా ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ లో అంతర్గత రాజకీయ పరమైనటువంటి కల్లోహాలు వచ్చేటువంటి ఎన్నికల్లో జరగబోతున్నాయి అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పటికీ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి మాజీ ప్రధానమంత్రులు ఇద్దరు కూడా నెతన్యాహుని ఎలాగైనా గద్దెదించాలి, నెతన్యాహును పదవి నుంచి తొలగించాలి, ఇదే లక్ష్యంతో వీరిద్దరూ ఒక రాజకీయ పార్టీనే ఏర్పాటు చేసినటువంటి వైనం కనబడుతుంది. దీనికి కూడా టుగెదర్ లెడ్ బై బెన్నెట్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఒక కొసమెరుపు ఏంటంటే రేణు, వీరిద్దరు ఏదైతే ఇద్దరు ప్రధానమంత్రులు ఉన్నారో వీరిద్దరికి కూడా ఒకరికంటే ఒకరికి రాజకీయ పరంగా పడేటువంటి సందర్భం కూడా కనిపించలేదు గతంలో. ఇద్దరి మధ్య వివాదాలు కూడా తారస్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ నెతన్యాహుని ఎలాగైనా గద్దెదించాలి, ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతోనే వీళ్ళిద్దరు కూడా ఏకమవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి నఫ్తాలీతో పాటుగా ల్యాపిడ్ వీరిద్దరు కూడా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి టుగెదర్ లెడ్ బై బెన్నెట్ అని కూడా పేరు పెట్టారు. అయితే వచ్చేటువంటి ఎన్నికల్లో ఇజ్రాయెల్ లో గెలుపొందడమే. యుద్ధం మీద వీళ్ళిద్దరి వైఖరి గానీ, ఒపీనియన్ గానీ ఏముంది అసలు? యుద్ధం కరెక్ట్ అనా లేకపోతే యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారా? వీళ్ళ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే దేశాధినేతలు లేదా దేశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలు తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్లో అదే దేశంలో ప్రజలు స్వాగతించకపోయినా ప్రతిపక్షాలు విమర్శించడం, ప్రతిపక్షాలు దాన్ని తిరస్కరించడం, స్వాగతించకపోవడం సర్వసాధారణంగా మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇజ్రాయిల్ యొక్క జాతీయ సార్వభౌమత్వాన్ని కానివ్వండి, ఇజ్రాయిల్ కి సంబంధించినటువంటి జాతీయ అంశాలపైన ఈ ఇరువురు నేతలు ఎవరైతే మాజీ ప్రధానమంత్రులు ఉన్నారో
ప్రధానంగా టుగెదర్ లెడ్ బై బెన్నెట్ అనేటువంటి పార్టీ పెట్టినటువంటి ఈ ఇద్దరు ప్రధానమంత్రులు కట్టుబడి ఉన్నారు. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం దీని యుద్ధం ద్వారా ఏ విధంగా తీసుకువెళ్లే దాంట్లో బెంజమిన్ నెతన్యాహు ఫెయిల్ అయ్యారు అనే అంశం వీరిద్దరు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో వీరు రాజకీయపరమైనటువంటి విభాగాలను కూడా పక్కన పెట్టేసి సో పూర్తి స్థాయిలో ప్రతిపక్షాన్ని ఒక దృఢమైనటువంటి పక్షంగా తయారు చేసేటువంటి వైనం కనబడుతుంది. ఒకవేళ వీరే గనక అధికారంలోకి వస్తే లేదా ఈ కొత్త రాజకీయ పార్టీ కీలకంగా మారేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం తొలి ప్రాధాన్యత ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి జాతీయ భద్రత, మరి ముఖ్యంగా సైనికులకు సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకురావడం, మరి ముఖ్యంగా సామాజిక సమానత్వాన్ని సాధించాలి అనేది మాత్రం మీరు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. సో సైనిక సంస్కరణలు అన్నారంటే ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ అవలంబిస్తున్నటువంటి ఏదైతే యుద్ధ విధానాలు ఉన్నాయో వాడు వీటిని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. సో ఈ విధానాల ద్వారా కాకుండా మరో విధానాలతో వెళ్ళాలి అని పదే పదే వీరు కాంట్రవర్సీగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. ఇప్పుడు నెతన్యాహుకు సంబంధించినటువంటి పార్టీ లిక్విడ్ పార్టీ అని ఒక పార్టీ ఉంది. సో దాని ముందు వీరు పెట్టినటువంటి ఒక కొత్త పార్టీ ఒక పెద్ద సవాలు విసురుతుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఒకవేళ యుద్ధంలో ఈ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ ఇదే వైఖరితో ముందుకు కొనసాగితే మాత్రం ఇజ్రాయెల్ నష్టపోతుంది అనేది మాత్రం ఇద్దరు ప్రధానమంత్రులు చెప్తున్నటువంటి మాట. సో నెతన్యాహు యొక్క పార్టీ ఏదైతే ఉందో లిక్విడ్ పార్టీ కొంతవరకు చాలా వరకు బలంగా కనబడుతుంది. కానీ గత ఎన్నికల్లో ఇది మెజార్టీ సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతవరకు ఇతర పార్టీలతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసి నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి సందర్భం మనం చూసాం. అవి కూడా చిన్న చిన్న పార్టీలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు పెట్టినటువంటి ఈ కొత్త పార్టీ ఏదైతే ఉందో ఇది ఏం చేసిందంటే ఆల్మోస్ట్ ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడంలో కొంతవరకు సక్సెస్ అయింది. సో రేపు డిసెంబర్ లో 2026 చివరిలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారు అనేది మాత్రం చాలా కీ రోల్ ఉండబోతుంది. ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే పరిస్థితి ఏంటి, ఓడిపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలను కూడా ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే కొత్త పార్టీ అనేది ఇజ్రాయెల్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ఒకవైపు యుద్ధమే తలనొప్పిగా మారింది, రెండు ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంతవరకు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజకీయ పరంగా కొత్త పార్టీ ఇజ్రాయెల్లోకి రావడం, అది కూడా బెంజమిన్ నెతన్యాహు లిక్విడ్ పార్టీకి ఒక సవాలుగా మారడం మాత్రం నెతన్యాహు కొంతవరకు ఒక భారీ ఎదురుదెబ్బగానే భావించాలి. దానికి తోడు సంకీర్ణ ప్రభుత్వాలు కొంతవరకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇజ్రాయెల్లో సో ప్రతిపక్షాలన్నీ ఏకమైతే మాత్రం నెతన్యాహు అస్తిత్వానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది, ఒక భారీ సవాల్గా మారుతుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మొత్తం మీద రాబోయేటువంటి ఎన్నికల్లో ఇజ్రాయెల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ చరిత్రలు ఏ విధంగా మారబోతున్నాయి, కూటమి ప్రభుత్వాలు ఏ విధంగా ఎక్కువ కాలం ఉండగలవు, ఇలాంటి అంశాలు కూడా చాలా బలంగా వినబడుతున్నాయి. నేను చూడాలి మరి ఈ కొత్త పార్టీ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. బెంజమిన్ నెతన్యాహు యుద్ధ ప్రభావంతో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ కొత్త పార్టీ రావడం మాత్రం నెతన్యాహు కొంతవరకు భారీగా ఇబ్బందికరమైన పరిస్థితులే కనబడుతున్నప్పటికీ ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు ఆయన లిక్విడ్ పార్టీతో అనే దానిపై మాత్రం కొంతవరకు సస్పెన్స్ కొనసాగుతుంది. ఎస్ సిరాజ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇజ్రాయెల్ మాజీ ప్రధానుడు యష్ అడిట్ యమీనా పార్టీలను విలీనం చేస్తూ ఇప్పుడు కొత్త పార్టీ టుగెదర్ లెడ్ బై బెన్నెట్ అనే పార్టీని తీసుకొని వచ్చారు. మరి ఈ పార్టీకి ఎంత ఆదరణ లభిస్తుంది? ఇప్పటికే మనం చూస్తే కనుక ప్రజెంట్ ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు ఒక రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఇజ్రాయెల్కి సుదీర్ఘకాలం సర్వ్ చేసినటువంటి ఒక ప్రధానిగా ఆయన నిలిచారు. ఇక మరొక వైపు చూస్తే నేతాన్యాహుకి ఇప్పుడు నేతాన్యాహు ఇజ్రాయెల్లో ప్రధానిగానే ఉన్నారు, కానీ ట్రంప్ ఏం చెప్తే అదే చేస్తారు, అక్కడ ట్రంప్ చెప్పిందే చెల్లుతుంది ఇజ్రాయెల్లో అని అంటూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఇజ్రాయెల్లో నేతాన్యాహును ఓడించి ఈ మాజీ ప్రధానుడు అధికారంలోకి రాగలరా, ఎంత ప్రభావం ఉంటుంది అన్నది చూడాలి. ఈ యుద్ధ ప్రభావం కనుక జనాల్లో ఈ యుద్ధం మీద కనుక నేతాన్యాహు మీద ఒక అసంతృప్తి ఉంటే కనుక అది డెఫినెట్గా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.